వాడిగా ఉన్నాడు నీ రాబడిని అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు లేకుండా మనము ఎంత సంపాదించినా కూడా అది చిల్లి సంచులో వేసేటువంటి డబ్బుగా ఉంటుంది. దాచిపెట్టుకుంటున్నాము అనుకుంటున్నాము కానీ అది ఎటు వెళ్తుందో ఎవరికి తెలియట్లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ రాబడి అంతటిలో దేవుడి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మన పనిలో ఆయన సహాయమును ఇస్తూ ఉన్నాడు. మనము చేసే పనిలో ఆయన కాపుదలను ఇస్తూ ఉన్నాడు. మనము చేసేటువంటి పనిలో ఆయన యొక్క దయను కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుకనే మనమందరము కూడా క్షేమముగా ఉన్నాము, క్షేమముగా పని చేసుకుంటున్నామనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆశీర్వదించేటువంటి దేవుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మనను ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చాడనే మాటను కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మనను ఆశీర్వదించడానికే, ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మనలను ప్రేమించడానికి, మన యొక్క అవసరతలను తీర్చడానికి, మన యొక్క అక్కరను తీర్చడానికి, అపాయాలలో ఆదుకొనడానికి, కన్నీటిని తుడవడానికి వచ్చినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో